నమస్తే బస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకే, మనకి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎలా యూజ్ అవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఏదన్నా కనబడితే ఓకే అంటే స్టెప్ ఫంక్షన్ టైప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు కనబడితే మీకు సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీరు డైరెక్ట్గా లాప్లాస్ డెఫినేషన్ యూజ్ చేసి కూడా ఇది సాల్వ్ చేయొచ్చు. బట్ మనకి లాప్లాస్ డెఫినేషన్లో ఏంటంటే చాలా ఏమవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. ఓకే, డెఫినేషన్ యూజ్ సాల్వ్ చేయొచ్చు బట్ ఇట్ టేక్స్ మోర్ టైమ్ అండ్ డిఫికల్ట్ అవుతుంది సాల్వ్ చేయడానికి అయితే. అందువల్ల మనకి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని ఎలా అప్లై చేయాలి ప్రాబ్లమ్స్ అని దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అయితే మనకి ఈ ఫామ్లో ఉంటుంది. ఈచ్ ఆఫ్ t minus a is equal to 1 if t is greater than or equal to a and 0 if t is less than a. ఓకే, మనకి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే లాప్లాస్ ఆఫ్ f of t is equal to f of s, then లాప్లాస్ ఆఫ్ f of t minus a, h of t minus a is equal to e power of minus as f of s అని చెప్తుంది మనకి. ఇదైతే మనకి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకే, ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది. ఓకే, ఫస్ట్ దీన్ని అయితే మనం ఈ ఫామ్కి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని అయితే మనం ఈ ఫామ్కి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాప్లాస్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అది చూద్దాం. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ t minus π/3 అని కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 1 t is greater than π/3, 0 if t is less than π/3 వస్తుంది. చూడండి ఇది ఎలా ఉంది, మనకి యూనిట్ స్టెప్ ఫంక్షన్ టైప్ ఉందా, ఇలా ఉంది మనకి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, ఇక్కడ చూడు ఇది ఏ వాల్యూ ఎంత π/3. ఇక్కడ కూడా సేమ్ మనకి t minus a ఫార్మాట్ లోనే ఉండాలి. ఇక్కడ చూడండి t minus a రెండు సేమే ఉండాలి మనకి. ఓకే, ఏ వాల్యూ ఏమైతుంది మనకి π/3. ఓకే, అర్థమవుతుందా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ π/3. దీన్ని మనం ఎలా రాయొచ్చు, సైన్ t minus π/3 ఈ ఎంటైర్ ఫంక్షన్ మనం ఎలా రాయొచ్చు, h of t minus π/3 ఇలా రాసుకున్నామా. ఓకే, ఇప్పుడు దీనికైతే లాప్లాస్ అప్లై చేస్తారు మీరు. లాప్లాస్ ఆఫ్ f of t. ఓకే, దీనికి లాప్లాస్ అప్లై చేస్తారు. ఓకే, అప్లై లాప్లాస్ అని బోత్ సైడ్ చేస్తారు. మనకి ఇదేమవుతుంది ఇప్పుడు బై అప్లైయింగ్ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ప్రాపర్టీ ఆఫ్ థీరం. ఓకే, ఇది మనకి ఏమవుతుంది ఇప్పుడు ఈ ఫార్మేట్లో ఉంది. ఫస్ట్ మనకి f of t కావాలి. ఫస్ట్ f of t ఫైండ్ అవుట్ చేసుకోండి, దానికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, f of t కి ఇక్కడ f of t అంటే ఏంటి, ఇది మనకి f of t minus a. ఓకే, f of t minus a అంటే మనకి f of t ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఈ ఏ వాల్యూ అనేది రిమూవ్ చేయండి. ఓకే, రిమూవ్ ది ఏ వాల్యూ. ఓకే, ఈ పార్ట్ అయితే రిమూవ్ చేసుకోండి, మనకి f of t వాల్యూ అయితే వస్తుంది. అర్థమవుతుందా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది f of t వాల్యూ ఏమవుతుంది మనకి sin t అవుతుంది. దీనికి లాప్లాస్ అప్లై చేసుకోండి. ఓకే, మనకి ప్రాపర్టీ ఆఫ్ ది లాప్లాస్ ఆఫ్ sin t ఏంటి, ఫార్ములా తెలుసు కదా, a/s² + a². ఓకే, ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1 ఉంది, 1/t కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది ఏ వాల్యూ ఇక్కడ చూడండి. ఓకే, ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 1/s² + 1. మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడున్న ఏ అనేది డిఫరెంట్ కాకుండా దీన్ని నేను బిఎం పెట్టుకుంటా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఫార్ములా అంతే. ఓకే, ఇదైతే క్లియర్ కదా.
ఇదైతే మనకి 1/s² + 1. ఇప్పుడు మనకి దీనిది లాప్లాస్ కావాలి, మనకి దీనిది లాప్లాస్ కావాలి కాబట్టి లాప్లాస్ ఆఫ్ sin of t minus π/3 h of t minus π/3 is equal to మనకి ఏమైతే e power of minus as, ఏ వాల్యూ అంటే ఇక్కడ π/3 minus π/3s and f of s. ఇది మనకి f of s, this is f of s. Okay, 1/s² + 1. This is our required answer. e power of minus π/3s by s² + 1. ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే చూడండి, దీన్ని కూడా ఒక ఫార్మాట్ కి అయితే కన్వర్ట్ చేసుకోండి. దీన్ని కూడా మనము ఒక ఫార్మాట్ కి అయితే కన్వర్ట్ చేసుకున్నాం. f of t is equal to t minus 1 whole cube కామన్ తీసుకుంటే ఏమొస్తుంది, 1. t is greater than 1, 0. t is less than 1 వస్తుంది. ఓకే, తర్వాత t minus 1 whole cube, ఇది మనకి ఏమవుతుంది, h minus 1 అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సేమ్ ఉండాలి, ఇక్కడ ఏ సేమ్ ఉండాలి, ఇక్కడ ఇవంతా ఏ వాల్యూ. జనరల్ ఫామ్ కన్వర్ట్ చేసి కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మనకి ఎంత, ఏ వాల్యూ 1. క్లియర్ కదా. దీనికైతే లాప్లాస్ అప్లై చేస్తారు ఇప్పుడు. ఓకే, లాప్లాస్ ఆఫ్ t minus 1 whole cube h minus 1. ఓకే, దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ t, లాప్లాస్ ఆఫ్ f of t మనకి ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ f of t ఏంటి, ఇక్కడ f of t ఏంటి చూడండి, ఈ 1 వాల్యూ అనేది రిమూవ్ చేసేయండి. ఓకే, దీన్ని రిమూవ్ చేసుకోండి. మనకి ఇది ఏమవుతుంది, t³ f of t వాల్యూ ఏమవుతుంది, t³ అవుతుంది. అర్థమవుతుందా, మనకి ఏమవుతుంది, t³. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ t³ ఏమవుతుంది, మనకి ఫార్ములా తెలుసు కదా, లాప్లాస్ ఆఫ్ t power of n n బై s power of n + 1. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 and so on. ఓకే, ఇదైతే మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ n దగ్గర ఎంత ఉంది, 3 బై s power of 3 + 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 × 2 × 1 by s power of 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 2 = 6 by s power of 4. ఇదైతే మనకి లాప్లాస్ ఆఫ్ t³. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్లీ మనకి ఏం కావాలి, లాప్లాస్ ఆఫ్ t minus 1 whole cube h minus 1. దీని లాప్లాస్ కావాలి కాబట్టి e power of మైనస్ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చూడండి, ఇది ఏ వాల్యూ, e power of minus as f of s. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 1. ఓకే, e power of minus s, ఏ వాల్యూ 1 కాబట్టి మైనస్ వస్తుంది. అండ్ f of s, ఇది మనకి f of s. ఓకే, 6 by s power of 4. దట్ ఈజ్ 6 e power of minus 6 by s power of 4. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఇదైతే క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి, సిమిలర్ ప్రాబ్లమ్. ఓకే, దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. ఓకే, ఇది cos of t minus 2π/3 కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 1. t is greater than 2π/3, 0. t is less than 2π/3. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, మనకి 2π/3. ఓకే, జనరల్ ఫామ్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ, ఇది సేమ్ ఉండాలి. ఓకే, ఇది మనకి ఏమొస్తుంది, ఇక్కడ cos of t minus 2π/3 h of t minus 2π/3 అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ ఫంక్షన్ మనం ఇలా రాసుకుంటాం, h of t minus 2π/3 అని. ఓకే, ఇదైతే మనకి f of t. ఓకే, ఫస్ట్ దీనికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం చేయాలి, ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ f of t ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ f of t ఏంటి, మనకి f of t ఎలా తీసుకుంటారు, జస్ట్ ఏ వాల్యూ అనేది రిమూవ్ చేసుకోండి, మనకి f of t వస్తుంది.
cos of t f of t అవుతుంది. Okay, cos of t that is equal to Laplace of cos of t. ఓకే, ఫార్ములా వచ్చింది. Laplace of cos of t ఫార్ములా ఏంటి మనకి? s by s square plus a square. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు s by s square plus ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1. ఓకే, అర్థమైందా? ఇది అయితే మనకి s by s square plus 1. ఇది మనకి ఏమవుతుంది? f of s అవుతుంది. Therefore Laplace of cos of t minus 2 pi by 3 h of t minus 2 pi by 3. ఆన్సర్ ఏంటి? e power of మైనస్ ఏ వాల్యూ ఎంత? 2 pi by 3 s into f of s. ఏంటి మనకి f of s? s by s square plus that is equal to e power of minus 2 pi by 3 into s into s by s square plus 1. This is our required answer. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. లాప్లాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎలా అప్లై చేయాలని ఇది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీకు స్టెప్ ఫంక్షన్ కనబడితే ఓకే, లేకుండా ఉంటే ఈ ఫామ్లో ఉండాలి. స్టెప్ ఫంక్షన్ ఉండాలి, లేకుండా ఉంటే ఈ ఫామ్లో ఉండాలి. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఇక్కడ ఏ అనేది సేమ్ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా మీరు సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అయితే అప్లై చేసుకుంటారు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా? ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఏదో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వర్.